హలో గాయస్, ఈరోజు అయితే మా చెల్లెకి ఎగ్జామ్ ఉండే అందుకే వచ్చేసిన. ఇంప్రూవ్మెంట్స్ కాలేజ్ దగ్గరనైతే ఎవ్వరు లేరు, మేమే ఫస్ట్ వచ్చినట్టున్నాం. ఎగ్జామ్స్ కదా, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందే వద్దామని దబ్బునైతే వచ్చినాం, కానీ ఇక్కడ ఎవ్వరు లేరు. సువిద్య కాలేజ్ అయితే పడ్డది మా చెల్లెకైతే. ఎవరైనా సువిద్య కాలేజ్ నుంచి చూసే వాళ్ళు అయితే కామెంట్ అయితే చేయండి. కొత్త చూసేవారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎగ్జామ్కి ఇంకా చాలా టైం ఉందని అట్లా టిఫిన్ చేస్తానికి అయితే బయటకు వెళ్ళినాం. మార్నింగ్ వ్యూ ఆఫ్ హన్మకొండ చాలాసేపు చూసినాం, నేనైతే ఒక టిఫిన్ సెంటర్ కూడా కనబడలేదు. కాస్త దూరం వెళ్ళగానే ఒక టిఫిన్ సెంటర్ అయితే కనబడ్డది. మేమైతే దోశ అయితే ఆర్డర్ చేసిన 10 నిమిషాలకి ఎంబడినే చేసి ఇచ్చింది అంటే. ఈ వీడియో వరంగల్లో హన్మకొండ నుంచి చూసే వాళ్ళైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దోశ అమ్మ దోశ, ఆయిల్ పోసి మస్తు కలుపుతుంది అంటే. మసాలా దోశ అండ్ ప్లెయిన్ దోశ అయితే ఆర్డర్ చేస్తాం. మసాలా అయితే బాగానే తక్కువ వేసింది. ఇంటర్మీడియట్ అయింది, బీటెకా డిగ్రీయా తీసుకోవాలా అర్థం కావట్లేదా. ఇప్పుడే మంచి రైట్ డిసిజన్ తీసుకోండి. ఎంత ఫాస్ట్గా చేస్తుందో చూసారా అంటే. ఇంటర్ అయిపోయి బీటెక్ చేద్దాం అనుకునే వాళ్ళు మాత్రం బ్రాంచెస్ సెలక్షన్లో మాత్రం 1-2 సార్లు ఆలోచించి తీసుకోండి. ఏది పడితే ఏదైతే తీసుకోకండి, తర్వాత ప్రాబ్లం అవుతుంది. ఎగ్జామ్ సెంటర్ చుట్టుపక్కల అయితే చాలా దూరంగా ఉండే టిఫిన్ సెంటర్. 2 చట్నీలు కూడా ఇచ్చింది దాంతో. ఆ గ్రీన్ కలర్ ఏం చట్నీయో తెలియదు. మా చెల్లి అయితే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోయింది. ఆ 3 అవర్స్ నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. పబ్లిక్ గార్డెన్కి అయితే వెళ్ళిన, ఆ పబ్లిక్ గార్డెన్ దగ్గరనే అయితే పడ్డది మాకు. నక్కల గుంటకి వెళ్ళి ఇక్కడ ఫ్రూట్స్ అయితే అమ్ముతారా ఆంటీ వాళ్ళు. పొద్దున్నే ఇక్కడ ఇట్లా మిలిట్స్, అది ఒక సద్దన్నం అవన్నీ అమ్ముతారు. ఇంట్లో చేసుకోకపోయినా ఇక్కడ తింటారని. ఫైనలీ హన్మకొండ పబ్లిక్ గార్డెన్కి అయితే వచ్చేసిన. ఈడ కొద్దిసేపు కూర్చొని వెళ్దామని అనుకుంటున్నాం. చాలా రోజులకు వచ్చినాయి పబ్లిక్ గార్డెన్కి అయితే. నా ఇంటర్లో ఉన్నప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడే. నేను నా ఇంటర్ టైంలో ఇట్లా అవుటింగ్ ఇచ్చినప్పుడు మాత్రం ఈడికే వచ్చేది ఫ్రెండ్స్ తోటైనా. ఇప్పుడు మా పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా ఇక్కడికే వచ్చేది. ఈడ కొద్దిసేపు కూర్చొని అట్లా బయట తిరిగి వచ్చేది అన్నట్టు టెంపుల్కి వెళ్ళి. మీరు ఎప్పుడైనా పబ్లిక్ గార్డెన్కి వచ్చారా? వచ్చింటే కామెంట్ అయితే చేయండి. ఆడుకోవడానికి అన్న అయితే ఉన్నాయి ఇక్కడ కొత్త క్యాంటీన్ అయితే పెట్టారు. నేను అప్పుడు వచ్చినప్పుడు అయితే లేదు. యోగా కూడా పెట్టారు. ఇట్లా 5 ఉంటాయి చూడు, కంకర, ఉస్కే, నీళ్ళు, వాటి మీద నడటానికి. కొద్దిసేపు అక్కడ కూర్చొని బయలుదేరాను. 3 అవర్స్ ఏదైనా వాచింగ్ రీల్స్, ఏమైనా మూవీస్ చూసాను. కాసేపు అయినాక సెంటర్ నుంచి అయితే ఇంటికి అయితే వెళ్తున్నాం. వెళ్ళే దారిలో ఒక జ్యూస్ అయితే తాగినాం. మ్యాంగో షేక్ అంట, మ్యాంగో జ్యూస్ సారీ. ఫైనల్లీ ఇంటికైతే వెళ్తున్నాం. వరంగల్ దగ్గరికి అయితే వచ్చినాం. మా డాడీతో ఈవినింగ్ అయితే ఇట్లా బయటకు వెళ్ళినా కొద్దిసేపు. ఇంతే గాయస్, కొత్త చూసేవారైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.